జగన్మోహన్ రెడ్డి అనే ఒక మహనీయుడికి పట్టినటువంటి శని చెల్లెలు షర్మిల. ఇది నేననలేదండి, మరి నా మీద కేసులు వేశారు. ఇది అన్నది కొండా రాఘవరెడ్డి గారు. కొండా రాఘవరెడ్డి గారు ఇంత పెద్ద మాట అనడానికి కారణం ఏంటి అంటే షర్మిల చేసినటువంటి పనులు. సొంత అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా, పర్సనల్గా, వ్యక్తిగతంగా కూడా నీచాతి నీచంగా అవమానించుకుంటూ, ఒక చెల్లెలు అయి ఉండి కూడా సొంత అన్నని దారుణాతి దారుణంగా ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెట్టే ప్రయత్నం అన్నది షర్మిల చేస్తున్నది. కాబట్టి కొండా రాఘవరెడ్డి గారు అది చూడలేక ఆయన ప్రెస్ ముందర నిలబడి నిజాలు, షర్మిల నిజస్వరూపం ఏంటో చాలాసార్లు బయటపెట్టాడు. ఇక మొన్న అంటే 2 రోజుల కింద జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ప్రజలలోకి చాలా బాగా చేరింది. అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మోసం ఏదైతే ఉందో ఆ మోసాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎండగట్టిండు. ప్రజలకు కూడా ఆ ప్రెస్ మీట్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా నిజాలని బయటపెట్టింది కాబట్టి. కాకపోతే ఆ ప్రెస్ మీట్ జరగంగానే కూటమిలో కలకలం మొదలైంది. అరే ఏంటి ఇది, వచ్చి 7 నెలలు 8 నెలలు అయింది, జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మా బట్టలు ఇప్పుతున్నాడు ఎట్లా అని చెప్పేసి ఒక పథకం ప్రకారం మళ్ళీ షర్మిల అనే ఒక చెక్ పెట్టాలి అని చెప్పేసి షర్మిలని మళ్ళీ బయటకు తీసుకురావడం జరిగింది. నిన్న షర్మిల ప్రెస్తో మాట్లాడుకుంటూ నేను విజయసాయిరెడ్డి గారిని కలిసిన, విజయసాయిరెడ్డి గారు చాలా విషయాలు నాకు చెప్పిండు అని చెప్పేసి, మరి అబద్ధం ఆడిందా లేదా ఇంకా దీని వెనకాల ఏదైనా రాజకీయం ఉందా అన్నది అది విజయసాయిరెడ్డి గారికి చెప్పాలి. కానీ ఆమె చెప్తున్నటువంటి మాటలు ఏమున్నాయో ఆ మాటల వెనకాల ఉన్నటువంటి నిజాలేంటో ఈరోజు మనం ఒకసారి చూద్దాము. వినండి జాగ్రత్తగా, తప్పకుండా చాలా మంచి కౌంటర్ ఇద్దాం. పార్టీలో ఉన్న వారికి చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే అబద్ధాలు చెప్పు, మోసం చెయ్యి, మన స్వార్థం కోసం ఏం చేసినా తప్పులేదు, ఆఖరికి వెన్నుపోటు పొడిచినా తప్పులేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారట. మరి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సాయిరెడ్డి గారి చేత మీరు అబద్ధం చెప్పమని మీరు చెప్పలేదా, మీరు చెప్పించలేదా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ అబద్ధాలు ఆడండి, మోసాలు చేయండి, వెన్నుపోట్లు పొడవండి అని చెప్పేసి ఆయన ఎక్కడ చెప్పలేదు. మరి ఈ మహాతల్లికి ఏ న్యూస్ చదివిందో, ఏ న్యూస్ పేపర్లో ఇది చూసిందో మనం ఈ మహాతల్లిని అడగాలి. కాకపోతే విజయసాయిరెడ్డి గారితో మీరు అబద్ధం చెప్పించలేదా అంటే ఆ విషయం చెప్పాల్సింది విజయసాయిరెడ్డి గారు. నువ్వు బయటకు వచ్చి ఇవన్నీ ప్రెస్ ముందర కుయ్యడం దేనికి? అవసరమా? అవసరం లేదు కదా. నువ్వు పోయినావు, విజయసాయిరెడ్డి గారిని కలిసినావు, అదే మూర్ఖత్వం. ఎందుకు మూర్ఖత్వం అంటే ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉండంగా నువ్వు వెళ్ళి కలిసి ఉంటే అప్పుడు ఎట్లాంటి సమస్య లేదు. నిజంగా నువ్వు రాజకీయాల్లో ఉన్నావు, ఆ వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాడు. ఈరోజు ఆ వ్యక్తి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆ వ్యక్తిని నేను వాడుకుంటా అని చెప్పేసి ఈరోజు నువ్వు వెళ్ళి ఈ రాజకీయం ఏదైతే చేస్తున్నావో నిజంగా హీనాతిహీనమైన, నీచాతి నీచమైన రాజకీయం ఇది. ఈ విషయం చెప్పలేదా విజయసాయిరెడ్డి గారికి అంటే ఆ విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి చెప్పాలి. కానీ విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి చెప్తున్నాడా అంటే ఇక్కడ చూడండి, విజయసాయిరెడ్డి గారి ట్విట్టర్ హ్యాండిల్ ఇది. ఈరోజు విజయసాయిరెడ్డి గారు చేసింది ఒకటే ఒక ట్వీట్, 28 నిమిషాల కింద ఆయన ట్వీట్ చేసిండు ప్రధానమంత్రి గారి ఒక యోజన గురించి. అంతేగాని అసలు విజయసాయిరెడ్డి గారు మిమ్మల్ని కలిసిండని, లేదా విజయసాయిరెడ్డి గారు నేను కలిసి మాట్లాడినా అని, లేదా షర్మిల నిజం చెప్తుందని ఎక్కడ కూడా ట్వీట్ చేయలేదు. ఒకవేళ కలిసి ఉంటే కలిసి ఉండొచ్చు, తప్పలేదు. కానీ నిజం షర్మిల చెప్పేది, ఆమె చెప్పిన ప్రతి మాట నిజం అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు ఎక్కడైనా ఒప్పుకున్నాడా? ఒకసారి షర్మిల గారు అర్థం చేసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడి క్రెడిబిలిటీ అన్నది ఈరోజు క్రెడిబిలిటీ గురించి కూడా మాట్లాడింది. దాని మీద కూడా వద్దాం. సాయిరెడ్డి గారి, సుబ్బారెడ్డి గారి చేత అబద్ధాలు చెప్పి ప్రజలనందరినీ అవే నిజాలుగా నమ్మించే ప్రయత్నం మీరు చేయడం అంటే మీరు మోసం చేసినట్టు కాదా? సాయిరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారితో ప్రెస్ మీట్ పెట్టించి అబద్ధం చెప్పించిండు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది. దేని విషయం అంటే మొన్న ఏదైతే విజయమ్మ గారు, షర్మిల గారి మీద మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక కంప్లైంట్ ఇచ్చిండు. దాని ఏంటి ఆ కంప్లైంట్ అంటే మీకు గుర్తుండే ఉంటుంది, మళ్ళీ చెప్పడం నా బాధ్యత కాబట్టి, కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులని ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేశారు విజయమ్మ గారు, షర్మిల గారు. కాకపోతే ఒకవేళ ఆ ట్రాన్స్ఫర్లు కనుక జరిగితే కోర్టు పరిధిలో ఉన్నాయి, సిబిఐ పరిధిలో ఉన్నాయి, ట్రాన్స్ఫర్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా ముందే ఒక కంప్లైంట్ అనేది ఇచ్చిండు. ఇవ్వకపోతే వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఆ ట్రాన్స్ఫర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని
జైలుకు పంపించాలి అని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిండు. అందులో ఏమైనా తప్పుందా ఒకసారి మీరే కమెంట్ చేయాలి. నెక్స్ట్ చూద్దాం. సొంత తల్లినే చూడండి, మీదనే కేసు వేయాలి అని మీరు కేసు వేస్తే మీ స్వార్థం కోసం ఏమైనా చేయొచ్చు అన్న సిద్ధాంతం మీరు ఫాలో అయినట్టు కాదా? సొంత చెల్లెలకి తన బిడ్డలకే మీరు వెన్నుపోటు పొడిచి మీరా ఇంకొకరి గురించి మాట్లాడేది? ఇందాక నేను చెప్పినట్లు సొంత తల్లి మీదనే కేసు పెట్టిండు. కేసు కాదండి, ట్రిబ్యునల్కి వెళ్ళిండు. ఏంటంటే ఈ ఆస్తులు కోర్టు పరిధిలో ఉన్నాయి, ఈ ఆస్తులని యాక్చువల్గా ఎవరు కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదు, కానీ మా తల్లి మా చెల్లి ఈ పని చేస్తున్నారు అని చెప్పేసి ట్రిబ్యునల్కి వెళ్ళిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ ఆయన వెళ్ళకపోతే ఏమవుతుందంటే ఆయన బెయిల్ రద్దు అవుతుంది. వెళ్ళడం అవసరము, వీళ్ళ కుట్రని ఆయన ఆపడం అవసరం కాబట్టి అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిండు. అంటే వీళ్ళు అనేది ఏంటంటే మేము నిన్ను పొడుస్తాం, మేము నీ మీద గాండి నుంచి ఉమ్మేస్తాం, మేము నిన్ను బద్నాం చేస్తాం, కానీ నువ్వు మాత్రం ఏం చేయొద్దు అని చెప్పేసి ఈరోజు ఈ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. నిజంగా సిగ్గుచేటు. అక్కడ ఇంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ ప్రశ్న అడగొచ్చు కదా, అడగరు. నెక్స్ట్, అవతల వాళ్ళకి గురించి ఒక వేలు చూపిస్తున్నప్పుడు 4 వేలు మీ వైపే చూపిస్తున్నాయన్న విషయం మీరు మర్చిపోతున్నారు జగన్మోహన్. మీరు కూడా అదే మర్చిపోతున్నారు. దయ్యాలు వేదాలు వర్ణిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో అంతకంటే అసహ్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెప్తుంది. ఆమె దయ్యాలు అన్నది కాబట్టి, నేను యాక్చువల్గా అనకూడదు, ఆమె దయ్యాలు అన్నది కాబట్టి రామాయణంలో ఒక ఫేమస్ క్యారెక్టర్ ఉంది. ఎవరో మీ అందరికి తెలిసిన వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి. రామాయణంలో ఒక ఫేమస్ క్యారెక్టర్ ఉంది. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే ఆ క్యారెక్టర్ గుర్తొస్తుంది. మీరు దయ్యాలు అని అన్నారు కాబట్టి నేను ఈ మాట అంటున్నాను. ఫేమస్ క్యారెక్టర్ ఉంది రామాయణంలో, ఆ క్యారెక్టర్ ఎవరో తప్పకుండా కమెంట్ చేయండి. ఆ క్యారెక్టర్ మీకు రిజంబలెన్స్, ఆ క్యారెక్టర్ని చదివితే, ఆ క్యారెక్టర్ గురించి వింటే మీ ఫేసే వస్తుంది, అందులో ఎట్లాంటి సందేహం లేదు. నెక్స్ట్, ఇంకా ఏం చెప్పారు? క్రెడిబిలిటీ గురించి మాట్లాడారు. విలువలు, విశ్వసనీయత ఉండాలి అని మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలోనే విశ్వసనీయత, క్రెడిబిలిటీ అన్న పదాలు తీసివేయలేదా? మిగులుందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఏ బీజేపీకి వ్యతిరేకిగా నిలబడ్డాడో వస్తాను, దీని మీదకి వస్తా. ముందు క్రెడిబిలిటీ గురించి మాట్లాడతాము. క్రెడిబిలిటీ, విలువలు, విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు మీరు. మీకు నిజంగా క్రెడిబిలిటీ, విశ్వసనీయత ఉందా? ఇది నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. తెలంగాణలో ఒక పార్టీ పెట్టి ప్రజలని మభ్యపెట్టి సంవత్సరాల తరబడి ప్రజల్ని మీ చుట్టూ తిప్పించుకొని కోట్లాది రూపాయలు ప్రజల దగ్గర నుంచి దండుకొని ప్రజల సొమ్ము మొత్తానికి మింగేసి మళ్ళీ పార్టీ మొత్తం మూట కట్టుకొని పారిపోయారు మీరు ఆంధ్రప్రదేశ్. మీరు క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన ఆ కార్యకర్తలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీకు వ్యతిరేకంగా విజయవాడలో ప్రెస్ మీట్లు పెట్టి మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి చెప్తే నిస్సిగ్గుగా మీరు ఈరోజు క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతుంటే నిజంగా మా అందరికీ నవ్వొస్తుంది. ఇదా రాజకీయం? క్రెడిబిలిటీ గురించి మీరు మాట్లాడతారా? మీకు విశ్వసనీయత మీకుందా? రండి, తెలంగాణకి వెళ్ళండి, వెళ్ళి ఒకసారి ఆ కార్యకర్తలను కలవండి. ఆ కార్యకర్తలు చెప్పొద్దు కానీ గాండ్రి నుంచి ఉమ్మేస్తున్నారు. మీరు క్రెడిబిలిటీ గురించి, రాజశేఖర్ రెడ్డి గారి పేరు తెలంగాణలో మొత్తానికి నాశనం చేసింది ఎవరు అంటే కేవలం మీరు. మీ వల్ల రాజశేఖర రెడ్డి గారి పేరు తెలంగాణలో చెడిపోయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణని వదిలిపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరి మనసులో రాజశేఖర రెడ్డి గారికి గౌరవం అలాగే ఉండిపోయింది. కానీ మీరు చేసిన పనికి కేవలం మీ రాజకీయ కాంక్ష వల్ల ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మొత్తం పేరు నాశనమైంది. మీరు క్రెడిబిలిటీ గురించి, విలువల గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారా? ఏ విలువల గురించి మాట్లాడుతున్నారు? విలువలు లేని వాళ్ళు మీరు నిజంగా ఎంత దారుణం అంటే ఒక దొంగ ముఠాని వెంటేసుకొచ్చి ఆ దొంగ ముఠా ప్రజల డబ్బుని దండుకుంటున్నా కూడా అంతా చూస్తుండి కూడా ఏమీ మాట్లాడుకుంటూ ఉన్నది మీరు. వాళ్ళు ఇక్కడికి వచ్చి నా స్టూడియోకి వచ్చి ఇక్కడ నిలబడి నా పక్కన మాట్లాడిన వీడియోలు నా ఛానల్లోనే ఉన్నాయి. మీరు విలువల గురించి మాట్లాడుతున్నారా? నిజంగా సిగ్గేయాలి ఈ మాట చెప్పడానికి. నెక్స్ట్ చూడండి. అదే బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకొని వినండి,
5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుతో చెలగాటమాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీకు క్రెడిబిలిటీ మిగిలే ఉందా? అక్రమ సంబంధం పెట్టుకున్నాడు బీజేపీతో అని చెప్పేసి ఎవరు? రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిండు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. రాజశేఖర రెడ్డి గారు పోరాడింది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా. తన జీవితాంతం రాజశేఖర రెడ్డి గారు పోరాడింది చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తికి వ్యతిరేకంగా. ఈరోజు ఆ అక్రమ సంబంధం, మళ్ళీ చెప్తున్నా, రాజకీయ అక్రమ సంబంధం, నేను తప్పుగా ఏం మాట్లాడలేదు, రాజకీయ అక్రమ సంబంధం మరి చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకున్నది ఎవడు? మీరు పెట్టుకొని ఈరోజు అక్రమ సంబంధాలు సక్రమ సంబంధాలు అని మాట్లాడుతున్నారు. సిగ్గుచేటిది. రాజశేఖర రెడ్డి గారి విలువలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతుంటే, కేవలం ప్రజల కోసం పనిచేస్తుంటే ఈరోజు మీరు అక్రమ సంబంధం బీజేపీతో ఏం అక్రమ సంబంధం పెట్టుకున్నారు? బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని తన కేసులు మాఫీ చేయించుకున్నాడా? బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని కోట్లాది రూపాయల డబ్బు దండుకున్నాడా? బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని స్విస్ బ్యాంకులలో డబ్బులు వేసుకున్నాడా? లేదు. బీజేపీతో ఒక రాష్ట్రానికి ఒక కేంద్రానికి ఉన్నటువంటి సంబంధం పెట్టుకొని తన రాష్ట్రం కోసం ఏం కావాలి అని చెప్పేసి అడిగిండు, అంతేకాని తన కేసులు మాఫీ చేయించుకోలేదు. కానీ మీరు రాజశేఖర రెడ్డి గారు జీవితాంతం ఒక వ్యక్తికి వ్యతిరేకంగా పోరాడి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి వ్యతిరేకంగా పోరాడి ఆయన చనిపోతే రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు మీరు అదే వ్యక్తితోటి మీరన్న అక్రమ సంబంధం పెట్టుకొని మీరు ఈ మాటలు మాట్లాడడం సిగ్గుచెట్టు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో తలపెట్టిన ప్రాజెక్టులను 6 నెలల్లో మీరు పూర్తి చేస్తామని చెప్పారు. అది మీరు నవరత్నాలలో కూడా పెట్టుకున్నారు. ఆఖరికి అది పూర్తి చేయకపోగా కనీసం రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులు ఏఎంసీ మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే గేట్లు ఊడి నీళ్లలో తేలుతున్న ముఖ్యమంత్రిగా మీరు పట్టించుకోలేదు. ఇంకా ఎక్కడుందండి మీకు క్రెడిబిలిటీ? పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం చేయకపోగా ఓన్లీ క్యాష్ అని మద్యం మాఫియా నడిపి ఇలాంటి నాసిరకం మద్యం సప్లై చేసి ప్రజల జీవితాలతో ఆడుతున్నాడు జగన్. 2 విషయాలు మాట్లాడింది, జలయజ్ఞం గురించి, మద్యపానం గురించి. బూమ్ బూమ్ అని చెప్పేసి ఒక బ్రాండ్ ఉంది, దాని గురించి. జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన అతిపెద్ద ఒక పని, అంటే నా లెక్క ప్రకారం అది చాలా మంచి పని. జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రియారిటీలు చేంజ్ అయిపోయినాయి. కానీ మీలాంటి గుడ్డి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కట్టిన 10 పోర్టులు మీకు కనిపించవు. ఎందుకు కట్టిండు జగన్మోహన్ రెడ్డి పోర్టులు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు కట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్లు? ఎప్పుడైనా ఆలోచించారా? అవి మంచి పనులు కావా? దమ్ము ఉంటే మీకు పొగడండి ఈ పని చేసినందుకు ముందు జగన్మోహన్ రెడ్డి. పొగుడుతారా? పొగడలు. ఎందుకంటే మీకు రాజశేఖర రెడ్డి గారు కట్టిన వాటిని మీరు చూసుకోలేదు, మీరు చేయలేదు అంటే రాష్ట్రం విడిపోయినాక ప్రియారిటీస్ చేంజ్ అయిపోయినాయి. ఆ మినిమం నాలెడ్జ్ కూడా, ఆ జ్ఞానం కూడా లేకుండా ఈరోజు మీరు మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. నెక్స్ట్ బూమ్ బూమ్ అని చెప్పేసి ఎంత కామన్ సెన్స్ లేకుండా అంటే, బూమ్ బూమ్ అన్న బ్రాండ్కి సంతకం పెట్టింది చంద్రబాబు నాయుడు. ఆ విషయం కూడా మీకు తెలియదు. మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు. మద్యపాన నిషేధం నేను అంటే స్టేజ్లో చేసి, అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అని చెప్పేసి నేను మద్యపానాన్ని తగ్గించుకుంటూ మెల్లమెల్లగా మొత్తానికి నిషేధం చేస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ పని చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే మద్యపానాన్ని పెంచి పోషిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడా లేని వైన్ షాపులు తెరుస్తున్నాడు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం, అంటే తిరుపతిలో 280 మద్యపానం అంటే మద్యం షాపులు ఉంటే దాని మీద ప్రశ్నించండి చూద్దాం. ప్రశ్నిస్తారా? ప్రశ్నించరు. ఎందుకంటే రాజకీయం. మీరు ఒక బొంగురం లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మీద ఉపయోగించేటటువంటి ఒక వెపన్ మీరు, అంతే. దానికంటే ఇంకా ఎక్కువ ఏం కాదు. ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు అని చెప్పేసి మీరు అనుకుంటే సిగ్గుచేటు. ఇంకా చూడండి ఇంకేమంటుంది. ఋషికొండ తరతరాలుగా ఉన్న ఒక బంగారం లాంటి కొండను పూర్తిగా గొరిగేసి మీకోసం ఒక ప్యాలెస్ కట్టుకొని మీ బాత్రూమ్ లో కూడా సీవ్యూ ఉండాలని 500 కోట్లు ఖర్చు చేశారు. మిగులుందా మీకు విశ్వసనీయత?
ఎంత బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడింది షర్మిల అంటే, ఋషికొండ మీకోసం కట్టుకున్నారా అంటే, ఋషికొండ అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రైవేట్ ప్రాపర్టీయా లేదా ప్రభుత్వం ప్రాపర్టీయా, ఇది కూడా తెలియకుండా రాజకీయాలకు వచ్చినవు అంటే ఇక నువ్వు రాజకీయాలకు పనికొస్తావా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను షర్మిల గారు. ఇది కూడా తెలియకుండా సరే ఋషికొండ కట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిండు, మరి ఋషికొండ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళిపోయిండు ఆయనతోటి, ఒకసారి ఆలోచించాలి. ఆలోచించండి. ప్రభుత్వ భవనం అది, ఆ మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఋషికొండ కొరిగేసి ఎవడు నీకు స్క్రిప్ట్ రాసిస్తున్నారో మీకు నాకు అర్థం కాని పరిస్థితి. సిగ్గుచేటండి ఈ మాటలు మాట్లాడటము, సిగ్గుచేటు. అంటే ప్రజల్ని, అంటే ఏమీ తెలియని అమాయకులైనటువంటి కొంతమంది ప్రజల్ని మభ్యపెట్టాలి అని చెప్పేసి చేసే ప్రయత్నం ఇది, అంతేకాని వేరే ఏం లేదు. నెక్స్ట్ చూడండి. సొంత చిన్నానని చూడండి, హత్య చేయించాడు అని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారు, పక్కన పెట్టుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ మిగిలిందండి మీకు విశ్వసనీయత? పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో, కిందేమో వివేకానంద రెడ్డి గారి పర్సనల్ ఫోటోలు పెట్టి వివేకానంద రెడ్డి గారు పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి గారు. మిగులుందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ? వివేకానంద రెడ్డి గారిని చంపిర్రు అన్న వ్యక్తులని మీరు ఈరోజు వెంటేసుకొని తిరుగుతున్నారు అని చెప్పి సిబిఐ చెప్పిందట, అవినాష్ రెడ్డి గారు చంపారని చెప్పి. అయితే ఈ విషయాన్ని ఇక్కడ షర్మిల గారు చెప్పుకుంటే బాధపడుతున్నారు. అదే ఆ వ్యక్తి వివేకానంద రెడ్డి గారికి షర్మిల గారు ఇచ్చినటువంటి గౌరవం ఏంటి అంటే, నేను చూపించను, వినిపిస్తా, ఎందుకంటే చూపించలేను కాబట్టి. ఇక్కడ చూడండి, వినండి, కొంచెం జాగ్రత్తగా వినండి. శంకర్రావు ఎఫ్ఐఆర్ సంగతి చెప్తున్నా నేను. అంటే సుధాకర్ రెడ్డి గారి మీద నువ్వు ఒంటికాల మీద వేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆగస్టు నెలలో శంకర్రావు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టే దాంట్లో శంకర్రావు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలా దిక్కు దివానం లెక్క ఎక్కడో తెలియదు, ఆయన డ్రాఫ్ట్ చేసి హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ను పట్టుకొని రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిర్రు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టి కేసు నమోదు చేసిర్రు, సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేసిర్రు. ఎవరు ఆ శంకర్రావు? కాంగ్రెస్ పార్టీ, ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఆ శంకర్రావు ఎవరు? చెప్పేది ఇది కొండా రాఘవరెడ్డి గారు. ఎవరు కొండా రాఘవరెడ్డి? నీడ, రాజశేఖర రెడ్డి గారికి నీడ. ఆయన చెప్తున్నాడు నిజాలు. నీ గురించి ఏం చెప్తున్నాడు అది కూడా విను. దీంట్లో ఎర్రమనాయుడు గారు ఇంప్లీడ్ అయ్యిండు, అశోక గజపతి రాజు గారు ఇంప్లీడ్ అయ్యారు. ఇది నీకు ఏమన్నా దిమాకుండి నువ్వు చదువుకున్న దానివైతే నీకేమన్నా దిమాకు ఇంత ఏమాత్రం దిమాకున్నా నువ్వు అది చదువుమని మనవి చేస్తా ఉన్నా. నువ్వు అంటే రాజశేఖర రెడ్డి గారి ఎఫ్ఐఆర్ ముందుకు తీసుకొస్తావు, నువ్వు అంటే వివేకానంద రెడ్డి గారిని ముందుకు తీసుకొస్తావు. వివేకానంద రెడ్డి గారికి నీకు ఎటువంటి సంబంధం ఉంది? సత్సంబంధం ఉందా, విద్వేషం ఉందా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వివేకానంద రెడ్డి గారిని నువ్వు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే 4 నుంచి 5 సార్లు గల్లబట్టుకున్నటువంటి మాట వాస్తవం కాదా? నేను నా కళ్ళతోడు చూసిన. నువ్వు షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పాదయాత్ర చేస్తుంటే వివేకానంద రెడ్డి గారు ఏలూరులో నీకు సంఘీభావం తెలపడానికి వచ్చిండు. నేను అప్పుడు నీ పక్కనే ఉన్నా, ఒక పక్కకు వివేకమన్నా, ఒక పక్కకు నేనున్నా. వివేకమన్న నువ్వు నడిచినంత ఫాస్ట్ గా నడవక వెనకాల ఉంటే నేనన్నా అమ్మా వివేకం చిన్న ఆయన మెల్లగా నడుస్తుండు, నువ్వు మెల్లగా నడవమంటే ఆ దరిద్రుడు గట్టిగా నడుస్తాడు అనే మాట నువ్వు అన్నవా అని లేదా? ఛాలెంజ్ చేస్తున్నా. నీవు నమ్ముకున్న దేవుని మీద నువ్వు ప్రమాణం చేయి, నేను నమ్ముకున్న దేవుని నేను ప్రమాణం చేస్తా. ఎన్నిసార్లు నువ్వు వివేకానంద రెడ్డి గారికి గల్లబట్టుకున్నావు? ఇవాళ నీకు వివేకం చిన్న కనబడ్డా? నీ దుర్మార్గం అంతా ఇట్నే ఉంటది. చూడండి, వినండి. తెలంగాణ వచ్చిన తర్వాత 7 సంవత్సరాలకు తెలంగాణ గుర్తొస్తుంది. తెలంగాణ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన లేదంటావు. ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ రాజశేఖర సంక్షేమ పాలన 10 సంవత్సరాల గుర్తొస్తుంది. దివంగతుడై 5 సంవత్సరాలు అవుతుంటే ఇవాళ నీకు వివేకానంద రెడ్డి గారు గుర్తొస్తారు. నేను అడుగుతున్నా నిన్ను, వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత 5 సార్లు వర్ధంతి, 5 సార్లు జయంతి నడిచింది. ఏ రోజు నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు వర్ధంతి జయంతికి పోయినావు? ఇవాళ ఆయన నీకు అవసరం ఉండు కనుక ఆయనను మెడకేసుకొని వాటకు ముందు ఓటు, వాటకు వెనక ఓటు. మా చిన్నాయనని చంపారు, ఓటేయండి. మా చిన్నాయనను నరికి చంపారు, ఓటేయండి. అరే నరికి చంపినోనికి యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించి నువ్వు మీ చెల్లెలు ఆయనని ఎంట తిప్పుకుంటా. ఆ కేసు విషయం చాలా సుదీర్ఘంగా చదివి నేను. అక్కడ అన్ని వేళ్ళు కూడా నర్రెడ్డి సునీతారెడ్డి గారి భర్త బావ మీదకి గుణ కనబడుతున్నాయి. నాకు ఒక మాట మొన్న నర్రెడ్డి సునీతారెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేసిన రోజు మొన్న 25వ తారీఖు నాడు, పోయిన నెల 25వ తారీఖు నాడు ఆయన మాట్లాడింది ఏంది?
నేను మా కుటుంబ సభ్యులకు సహాయం చేయడానికి ముఖ్యమంత్రిని కాలేదు. ఇలా మా చిన్నాయన గురించి తప్పుడు మాటలు మాట్లాడుతుర్రు. ఒక్క విషయం అండి, సరే నేను అందులో డీటెయిల్లోకి వెళ్ళను. ఈరోజు చిన్నాన్న గురించి ఇంతగా ఏడుస్తుంది కదా షర్మిల గారు. చిన్నాన్నని గల్లా పట్టుకుంది 5-6 సార్లు 4-5 సార్లు అని చెప్పేసి ఈరోజు కొండ రాఘవరెడ్డి గారు అంటున్నారు. చిన్నాన్నని దరిద్రుడు అని చెప్పేసి తిట్టింది అని చెప్పేసి అంటున్నాడు. చిన్నాన్న వర్ధంతి జయంతులకి 5 సంవత్సరాలు అయిపోయినా కూడా ఒక్కసారి కూడా రాని షర్మిల ఈరోజు చిన్నాన్నని మెడకేసుకుని చిన్నాన్న చచ్చిపోయిండు ఓటేయండి, చిన్నాన్నని నరికేకి చెప్పి ఓటేయండి అని చెప్పేసి ఓటు బిచ్చమడుకుంటున్నది అని చెప్పేసి చెప్తున్నాడు కొండా రాఘవరెడ్డి గారు. ఇది నీ నిజస్వరూపం. నువ్వు ఈరోజు వచ్చేసి చిన్నాన్న గురించి మాట్లాడుతున్నావు అంటే నిజంగా వినేటోళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా వీళ్ళు రాజకీయ నాయకులు? నాకు అర్థం కాని సంగతి. నెక్స్ట్ చూద్దాం. వివేకానంద రెడ్డి గారు ఆఖరి నిమిషం వరకు వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ప్రచారం చేస్తూ చనిపోయారు. 100% చేసిండు. 100% ఎక్కడుంది మీకు ఇంకా క్రెడిబిలిటీ? నీకు లేదు. సొంత చెల్లెల విషయంలో మీకు ఎనలేని త్యాగాలు చేసి పాదయాత్రలు చేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఆ చెల్లెలు బిడ్డలు ఆస్తులు కూడా కాజేయాలని ఎనలేని సేవలు చేసి 200 కోట్లు పట్టుకెళ్ళిన షర్మిల అని చెప్పేసి నేను ఇక్కడ చదివిన, ఎక్కడో థంబ్నెయిల్లో చదివిన. ఎనలేని సేవలు చేసి 200 కోట్లు పట్టుకెళ్ళిన షర్మిల అని. వినండి. కుట్రలు పండుతున్నారు. ఎక్కడ మిగిలింది మీకు క్రెడిబిలిటీ? సొంత తల్లి మీద కేసు వేశారు. ఇందాక చెప్పిన కేసు వేశారు. తల్లిని అవమానించారు. సోషల్ మీడియాలో అసలు విజయమ్మ గారు షర్మిలమ్మని అక్రమంగా కన్నారు అని ప్రాపగాండా చేశారు. విజయమ్మ గారు షర్మిలని అక్రమంగా కన్నారు అని చెప్పేసి ప్రాపగాండా చేసి ఈ విషయం ఆమె చెప్పడం అవసరమా? ఇక్కడ సోషల్ మీడియాలో ఎవడో గాడిద నా కొడుకు, ఎవడో పనికిమాల నా కొడుకు ఆడు ఎవడన్నా రాసుకుని ఉండొచ్చు. అది వాడి సంస్కారం, అది వాడి పుట్టుక. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి ఆ మాట అంటావా? నిజంగా సిగ్గేస్తుంది. నాకు సిగ్గేస్తుంది. రాజశేఖర రెడ్డి గారిని ఇంతలా అవమానించినావు. నువ్వు అవమానించినావు. ఈరోజు ఈ మాట అనవలసిన అవసరం ఏముంది? ఈ మాట జనరల్గా నాకే తెలియదు, నేనే వినలేదు. ఈరోజు ప్రపంచం మొత్తం విన్నది కదా నువ్వు చెప్పంగానే. నిజంగా సిగ్గేటదే ఈ మాట చెప్పనీకి. ఎందుకంటే ఓటు కోసమా ఇంతలా దిగజారాలా? అవసరమా? ఈరోజు ఉంటే రేపు పోయే పదవి, ఆ పదవుల కోసం ఈరోజు చస్తే రేపటి కర్మకాండలు, ఈ జీవితం కోసం చనిపోయిన తల్లిదండ్రులను కూడా అవమానించడం తండ్రిని అవమానించడము, బతుకున్న తల్లిగారిని అవమానించడం అవసరమా? ఎంత నిస్సిగ్గుగా అంటే నేను అనేది ఏంటంటే రాజకీయం చేయండి, రాజకీయం చేసి పోరాటం చేయండి ప్రజల కోసం, ప్రజల మంచి కోసం, ప్రజల బాగోగుల కోసం. కానీ ఇట్లా పోరాటం చేసి ఈ విలువలు లేని రాజకీయాలైనా మనందరం చూసేది. ఇట్లనా రాజశేఖర రెడ్డి గారిని అవమానించేది? ఎక్కడ మిగిలిందండి మీకు క్రెడిబిలిటీ? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిరోజు ప్రజా దర్బారు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజైనా ప్రజా దర్బారు నిర్వహించారా? అటు ప్రజలకు కనిపించలేదు, వాళ్ళ నాయకులకి కనిపించలేదు, కార్యకర్తలకు కూడా కనిపించలేదు. ఆఖరికి సిద్ధం సభలకు మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టారు. సిద్ధం సభలకి 100 కోట్లు ఖర్చు పెట్టి నాకేమి ఇవ్వలేదు అని బాధపడుతుంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కనిపించలేదు అని చెప్పేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎద్దవ చేసే ప్రయత్నం. నేను ఒకటే విషయం చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కనిపించాలా, జగన్మోహన్ రెడ్డి చేసే మంచి పనులు కనిపించాలా, జగన్మోహన్ రెడ్డి కనిపించాలా, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం కనిపించాలా, జగన్మోహన్ రెడ్డి కనిపించాలా, లేదంటే జగన్మోహన్ రెడ్డి మార్చిన జీవితాలు కనిపించాలా? షర్మిల సమాధానం చెప్పాలి. రోజు చంద్రబాబు నాయుడు పొద్దున్న లేసి సాయంత్రం దాకా 10 టీవీలలో కనిపిస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించవే నీ సంక్షేమం ఏదని? చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించవే నువ్వు చెప్పిన ప్రామిసులు ఎడిపోయినాయి అని చెప్పేసి? చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించవే నువ్వు చెప్పిన సూపర్ 6 ఎడిపోయిందని చెప్పేసి? ప్రశ్నించవు నువ్వు. కానీ జగన్మోహన్ రెడ్డి కనిపించలేదంట. జగన్మోహన్ రెడ్డి కనిపించకపోతే ఏమైంది? జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు ఈరోజు కనిపిస్తున్నాయి. నిజంగా దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి విలువ కనిపించలే ఎవరికి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి విలువ కనిపిస్తున్నది అందరికీ. సిద్ధం సభలకు కోట్లు ఖర్చు పెట్టినట్ట. నేను నీకు ఇవ్వలేదని బాధపడుతున్నావా? ఇలా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది క్రెడిబిలిటీ కాదు, చూడండి, డబ్బు ఉంది అన్న అహంకారం. చూడండి, చేతులన్నీ కాలిన తర్వాత ఇప్పుడు కార్యకర్తలు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, తప్పైతే
అయిపోయింది అని ఇప్పుడు బీదేర్పులు ఏరుస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి, కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైనట్టు లెక్క. ఈరోజు కార్యకర్తలు గుర్తొస్తున్నారు అన్నది నిజంగా ఒక విషయాన్ని ఎలా తిప్పి చెప్పాలో షర్మిల గారికి బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాయకులు వెళ్ళిపోతుంటే వెళ్ళకండి అని చెప్పేసి ప్రాధాన్యపడుతున్నాడు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నది నిజంగా ఎంత పెద్ద అబద్ధం అండి. కార్యకర్తలను నేను పట్టించుకోలేదు, ప్రజలనే పట్టించుకున్నా, ప్రజలలో నా కార్యకర్తలు ఒకరు అనుకున్నా, కానీ నేను కూడా మళ్ళీ రాజకీయం చేస్తా, నేను కూడా రాజకీయం చేసి కార్యకర్తలను పట్టించుకుంటా, నేను లాస్ట్ టైం తప్పు చేసిన ప్రజలతో పాటు కార్యకర్తలను కూడా పట్టించుకుంటే బాగుండేది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈరోజు ఆ మాటని మార్చేసి ఈ మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నది షర్మిల గారు. రాజకీయ నాయకులు ఎవరో పార్టీ నుంచి వెళ్ళిపోతుంటే వెళ్ళొద్దు అని చెప్పేసి ప్రాధేయపడుతున్నాడు. అది పోతే పో నీ ఎంకమ్మ నీలాంటి 100 మంది వస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆ మాట మరి అది వినలేదా మీరు? క్రెడిబిలిటీ గురించి మీరు మాట్లాడతారు. ఎంతగా కాలుంది షర్మిల గారికి అంటే ఈమె పార్టీలోకి వెళ్ళి నాయకులు వైసీపీలోకి జంప్ అవుతున్నారని చెప్పేసి నిజంగా చాలా బాధపడుతుంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఖాళీ బాటిల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ 0, 0. ఒక్క విషయం అండి, లాస్ట్గా ఆమె చెప్పినటువంటి ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ గురించి మాట్లాడి, ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడి ఖాళీ బాటలు 0, 0, 0 అని చెప్పేసి ఈరోజు షర్మిల గారు మాట్లాడుతున్నారు కదా. నేను షర్మిల గారికి ఒకటే మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి విలువేంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా బాగా తెలుసు. అంతేకాదు మీ క్యారెక్టర్ ఏంటో తెలుగు ప్రజలకి, అంటే ఇటు ఆంధ్ర ప్రజలకి అటు తెలంగాణ ప్రజలకి ఇద్దరికి కూడా చాలా బాగా తెలుసు. మీరు చేసిన మోసాలేంటో ఇద్దరికి కూడా చాలా బాగా తెలుసు, అంటే 2 రాష్ట్రాలకు కూడా చాలా బాగా తెలుసు. మీ భర్త గారి గురించి 2 రాష్ట్రాలకు కూడా చాలా బాగా తెలుసు. మీరు పెంచుకున్న కొంతమంది మీ చుట్టుపక్కల తిరిగేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రోజు పెంచుకుంటారు బిస్కెట్లు వేసి, మరి ఆ వాళ్ళ క్యారెక్టర్లు ఏంటో కూడా ప్రజలకు చాలా బాగా తెలుసు. మీరు చేసిన మోసాలేంటో ప్రజలకు చాలా బాగా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు ముందు నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఇంతలా అవమానిస్తున్నారు. రాజకీయాల కోసం, డబ్బు కోసం మీరు చేస్తున్నారే ఈ పనులు ఏవైతే ఉన్నాయో, నేను డైరెక్ట్గా చెప్తున్నా, మీరు చేసిన ఈ డ్రామా మొత్తం డ్రాఫ్టెడ్ బై కూటమి, ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. కూటమి సర్కారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ నుంచి వచ్చిన ఆర్డర్ మేరకే మీరు ఈరోజు వచ్చి ఇంత పెద్ద డ్రామా చేసి వెళ్ళిర్రు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చేసినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్కి ఆయనకు వచ్చినటువంటి మంచి పేరు, ఆ పేరుని చెడగొట్టాలి అని చెప్పేసి మీరు ఈ డ్రామా చేసిపోయారు కదా. ఈరోజు సాటర్డే పొద్దున్న ఈ వీడియో నేను చేస్తున్నా, సాయంత్రానికి మీ డ్రామా మొత్తం ఎండగట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. నిజంగా ఎంత దారుణము అంటే అవకాశవాదము అని చెప్పేసి ఒక వర్డ్ ఉంది, ఆ అవకాశవాది మీరు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ. ఈరోజు సాయిరెడ్డి గారు ఇదన్నారు, సాయిరెడ్డి గారు, నేను ఒకటే చెప్తున్నా, వైవి సుబ్బారెడ్డి గారు, సరే విజయసాయిరెడ్డి గారు బయటికి వెళ్ళిపోయాడు, ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో లేడు కాబట్టి నేను ఆయన ఏం అనలేను. కానీ నేను వైవి సుబ్బారెడ్డి గారిని ఒకటే విషయం చెప్తున్నాను, నిజాలేంటో బయటకు వచ్చి చెప్పండి సార్. ఈమె మాట్లాడేటటువంటి ప్రతి మాట ఏదైతే ఉందో ఆ మాట, ప్రతి అబద్ధం ఏదైతే ఉందో ఆ అబద్ధాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి సార్, చాలా అవసరం. దాంతోపాటు నేను కొండా రాఘవరెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి, ఇప్పుడు అవసరం కాబట్టి తప్పకుండా బయటికి రండి. ఈ విషయం మీద మీరందరూ ఏమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పడుతున్నా. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.